చంటీని హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకొని పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటీకి మెలకువ వచ్చి అమ్మా అని చెప్పేసి అయితే లెగుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడికి చంచలమ్మ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఏమైంది చంటి, ఏం జరిగింది? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇలా లెగిచిపోతున్నావు? మమ్మల్ని ఎవరినైనా పిలిస్తే వచ్చి ఉండేవాళ్ళం కదా. సరే నీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సరే నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు త్వరగానే కోలుకుంటావు. ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నాను. నువ్వు త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటావు అని చెప్పేసి అయితే నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ జ్యూస్ తీసుకొని రావటంతో ఇదిగో ఈ జ్యూస్ కాస్త తాగు, నీకు నీరస కూడా తగ్గుతుంది అని చెప్పేసి అయితే తనకి ఆ జ్యూస్ని అయితే ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం చంచలమ్మతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటి నీకేరా చెప్తుంది, కాస్త జ్యూస్ తాగురా, నీకోసమనే చేసి మరీ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మౌనంగా చంచలమ్మనైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం కాస్త తాగురా అని చెప్పేసి అయితే తన మూతి దగ్గర పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఇంటిని మొత్తం చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంట్రా అలా చూస్తున్నావు, ఈ ఇల్లు నీదేంట్రా, ఈ ఇల్లు మనదిరా, ఎవరు ఉంటే ఏమి, ఇక్కడ ఉంటే ఏమి, అక్కడ ఉంటేనేమి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూర కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ వైపు చూసి అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ సింధూర కిందన ఉంది, తనని తర్వాత చూడొచ్చు, కానీ నువ్వు ముందు కాస్త జ్యూస్ తాగురా నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి మాత్రం వద్దు, నేను తాగాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి నీకోసమే చేసి మరీ తీసుకొని వచ్చానురా, కాస్త తాగరా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు, నాకు అవసరం లేదు ఏ జ్యూసులు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోప్పడుతూ ఉంటాడు.